మా అంటే అధిష్టానం పెద్దలందరూ ఇక్కడ ఇన్ఛార్జ్ మున్సిపల్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ రాజన్న గారు కానీ, అదేవిధంగా కొలన్ బాలరెడ్డి గారు కానీ, అందరు పెద్దలందరూ మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు కానీ, అందరూ చైర్మన్ అవకాశం, మహిళా చైర్మన్ అవకాశం మీకు ఇస్తామని చెప్తేనే మేము పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. తీరా పోటీ చేసినాం, బీఫామ్ తీసుకున్నాం, నామినేషన్ వేసినాం, పోటీలో ఉన్నాక మొన్న ఫిబ్రవరి 11 తారీఖు నాడు పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఒక దుర్మార్గుడు, ఆయన పేరు చెప్పడానికి ఇష్టం లేకున్నా కానీ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నాను, ఆయన పేరు ప్రకాష్ రాజ్. ఆ దుర్మార్గుడు మేము ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పటి సంది ఎస్సీ మహిళా రిజర్వేషన్ వస్తే మాకు ఎస్సీలు ఇక్కడ మహిళా చైర్పర్సన్ చైర్లో కూర్చుంటే మేము ఓర్వలేమని ఒక దురుద్దేశంతో ఈ ఊళ్ళో వాళ్ళు స్థానికులు కాబట్టి, మేము ఈ ఊరు స్థానికులమే కాబట్టి ఈ ఊళ్ళో ఉంటే మాకు చిన్న చూపు ఎస్సీలు పెద్ద చైర్లో కూర్చుంటే అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఆ దుర్మార్గుడు బీసీలను, ఎస్సీలను, ప్రభుత్వ స్థలాలను అన్ని మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు మమ్మలను అన్యాయంగా చేసిండు. రాష్ట్ర మంత్రి హరీష్ అన్న గారు కానీ, బాలరెడ్డి అన్న గారు కానీ, వీళ్ళందరూ మీకే అవకాశం ఇస్తామని చెప్పిన తర్వాత గిట్ట ఆయన అందరినీ ఆ డబ్బులతోని ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకు రాకుండా చేసిరు. 15 తారీఖు నాడు 16 తారీఖు నాడు చైర్మన్ ఎలక్షన్ ఉంటే 15 తారీఖు నాడు పొద్దున మేము హరీష్ అన్న గారి ఇంటికి పోయాం. పోతే హరీష్ అన్న గారు చాలామంది జనాలు ఉండే ఆయన దగ్గర. ఆ జనాలందరూ పోయిన తర్వాత మాట్లాడతాం, మీకు గడ్డపోతారో వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన ఉన్న రూమ్లకు పిలిచి, బిడ్డ నిన్ను చైర్మన్ చేస్తున్నాం, నువ్వు మంచి పేరు తెచ్చుకో, మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన తర్వాత అప్పుడు ఆ దుర్మార్గుడు, మేమిద్దరము, హరీష్ రావు గారు, నలుగురేమో ఉన్నాం అక్కడ. మా ఊరు నుండి వచ్చిన వాళ్ళంతా బయట ఉన్నారు. చెప్పిన తర్వాత ఓకే సార్ మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పిన తర్వాత లేచి ఈ కార్యకర్తలు ఉన్న రూమ్లోకి వస్తుంటే హరీష్ అన్న గారిని, అన్న నాకు 2 నిమిషాల పని ఉంది, పర్సనల్ పని ఉంది అని చెప్పి కూర్చుండబెట్టుకొని మమ్మల్ని పక్క రూమ్లో రాగానే మా మీద లేనిపోని విషయాలు చెప్పి మాకు చైర్మన్ అవకాశం రాకుండా చేసింది. ఈ గడ్డపోతారం గ్రామ పంచాయతీలో మేము 2 సార్లు సర్పంచ్ చేసి